మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం కమిషనర్ మరియు మేయర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 8వ డివిజన్ ద్వారకా నగర్ కాలనీ వాసులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మేయర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారకా నగర్ కాలనీ రోడ్డు సరిగ్గా లేవని, పిల్లలు ఆడుకోవడానికి పార్కు స్థలం అని ఏర్పరిచి ఇంతవరకు దాని పునరావృతం చేయకపోవడంపై నిర్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సుద్దకుంట నాలా పనులు కూడా ఆపివేశారని, దానికి తోడు త్వరగా పూర్తి చేయాలని, కరెంటు సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని, కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి సమస్యలు తీర్చమని మేయర్కు విన్నపించుకోగా తాను సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా నగర్ కాలనీ వాసులు ఎస్ వెంకటేశ్వరరావు, మాకు శివకుమార్, నవీన్, నాగార్జున, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండి అలీం, కాంగ్రెస్ నాయకులు బద్దుల సత్యనారాయణ పాల్గొన్నారు. ద్వారకానగర్ ఫేజ్ 2 వాసులమండి. ఈరోజు ప్రజావాణిలో కాలనీ యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి గౌరవ మేయర్ గారి దగ్గరికి వచ్చాము. మేము 3 విజ్ఞప్తులు ఇచ్చాము. ఒకటి రోడ్ల విషయము, ఒక డ్రైనేజ్ విషయము, ఇంకొకటి పార్కు యొక్క కాంపౌండ్ వాల్ గురించి. అయితే ఇది 8వ డివిజన్ కార్పొరేటర్ పరిధిలోకి వస్తున్నదండి. పార్కుకు కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయ్యి సంవత్సరాలు గడుస్తున్న దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి చొరవ చూపడం లేదండి అధికారులు. గౌరవ కార్పొరేటర్ గారికి కూడా మేము పలుమార్లు విజ్ఞప్తి చేశాము. వర్షం వచ్చిందంటే పైన ఉన్న కాలనీల నుంచి వచ్చే వరద నీరు రోడ్లను ముంచేస్తూ ఉన్నది. రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు వచ్చింది. దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత తక్షణమైన చర్యలు చేపట్టాలి. రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. దీన్ని కూడా కొత్త రోడ్లు వేయమని మేము డిమాండ్ చేస్తున్నాం కాలనీ వాసులము. గౌరవ కార్పొరేటర్స్ దీని మీద శ్రద్ధ వహించి తక్షణమే ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నామండి. లో వోల్టేజీ సమస్య ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయిందంటున్నారు, దాన్ని కమిషన్ చేయడం లేదండి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా మాకు తెలవడం లేదు. కానీ మాకు లో వోల్టేజ్ సమస్య కాలనీ వాసులందరినీ తీవ్రంగా కలిసివేస్తూ ఉన్నది. ఈ సమస్య కూడా పరిష్కారం కావాలని కాలనీ వాసుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. పరిష్కారం కావాలి. అట్లాగే సుద్దకుంటలో బాక్స్ టైపు డ్రైనేజ్ సిస్టమ్ని ఆగిపోయిందండి. దాన్ని కూడా మీరు ప్రారంభించమని ఒక పిటిషన్ ఇచ్చాము. వర్షాకాలంలో దోమలు, పందులు అనేక రకాలైన బాధలను చెవి చూడాల్సి వస్తుంది. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కావున బాక్స్ టైపు డ్రైనేజ్ సిస్టమ్ను తక్షణమే ఒక 30 మీటర్ల రోడ్డు వరకు కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేడం. ద్వారకా నగర్ ప్రజల తరపున మేము వినతి పత్రాలు గౌరవ మేయర్ గారికి మేము సబ్మిట్ చేశాము. వారు ఈ సమస్యలపైన సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఈ సమస్యలపైన పరిశీలించవలసిందిగా డిఈ గారికి ఆదేశించారు. మన మేయర్ దృష్టికి మళ్ళీ తీసుకొచ్చాము. ఆయన లెటర్లు తీసుకొని సానుకూలంగా స్పందించారు. మిగతా అధికారులకు కూడా ఎవరైతే డివిజనల్ ఇంజనీర్ గారు ఉన్నారో వారు కూడా వచ్చి ఈ వరద కారణం ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇంకోటి, మాకు ఇక్కడ కాలనీలో లో వోల్టేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉండింది. గత 2-3 నెలలు సమ్మర్లో మాకు పవర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా అయిపోయింది. వర్షం ఈ సమస్య గురించి కార్పొరేటర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. మన అధికారులకు కూడా, విద్యుత్ అధికారులకు కూడా విన్నవించుకున్నాము. అయితే ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక దాన్ని ఆపేసుకున్నారు. మరి ఇది ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయిన దాన్ని గవర్నమెంటే కానీ లేదంటే మన కార్పొరేటర్ కానీ ఒక ప్లేస్ చూపించి పెట్టించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే, కానీ